సో చరణ్ కానీ అలాగే ఇతర ఆర్టిస్టులతో కానీ ఎలా మీ షూటింగ్ జరుగుతున్నప్పుడు మీరు మర్చిపోలేని ఇన్సిడెంట్ కానీ ఏమన్నా జరిగినాయా? ఏమి అట్లా ఏమో లేదు. మర్చిపోలేని ఇన్సిడెంట్ అంటే కష్టమైంది, ఛాలెంజింగ్ది ఏమీ లేదు. బికాజ్ అందరూ కంఫర్టబుల్ ఆర్టిస్ట్స్ ఉన్నారు అండ్ బెస్ట్ టెక్నీషియన్స్ లైక్ ర్యాండీ అండ్ పుచ్చి టు గైడ్ మీ అండ్ రామ్ చరణ్ టు కోఆపరేట్. ఇవన్నీ ఉండగా రమణ్ అనేవాడు ఇంకోడండి, బుచ్చి ఇలా అప్పుడు కూడా ఉండేవాడు అనుకుంటే, ఇప్పుడు ఉన్నాడు. తను ఇంకో మంచి డైరెక్టర్ అవుతాడు. సో వాళ్ళందరూ నాకు పెద్ద హెల్ప్. సో ఇట్స్ ఎన్ గుడ్ ఎక్స్పీరియన్స్, ఓవరాల్ ఇట్స్ గుడ్ ఎక్స్పీరియన్స్. ఎప్పుడైతే ఆర్టిస్ట్ మేము దాహంతో ఉన్నామో ఇంకో షాట్ పెడితే బాగుండు, ఇంకొక షాట్ పెడితే బాగుండు అనే ఫీలింగ్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు యూఆర్ వెరీ కంఫర్టబుల్ అండ్ యూఆర్ అ సూపర్ హిట్. సినిమా అనేది మిగతా బోలంతో ఉంటుంది నాకు తెలియంది, బట్ పెద్దలో మిగతా విషయం కూడా చాలా ఉందనేది అక్కడికి వెళ్ళిన తర్వాత సెట్కి వెళ్ళాక ఒక్కొక్కటి తెలుసుకో, వాడిని ఇది కూడా ఉందా అని అట్లా చూసుకుంటా కొన్ని డబ్బింగ్ అప్పుడు రామ్ చరణ్ కూడా చూసినప్పుడు దిస్ ఫిలిం ఇస్ గోయింగ్ టు గో సమ్వేర్ ఎల్స్. కానీ ఇలాంటి క్యారెక్టర్స్ చాలా రేర్గా వస్తుంటాయి. అంటే ప్రతి సినిమా ఇలా ఉండదు. వెరీ వెరీ రేర్. ప్రతి సినిమా కాదు. నేను అదే చెప్పా, ఇప్పుడు దాకా 80-90 సినిమాలు చేశాను లెజెండ్ తర్వాత. ఇది వన్ ఆఫ్ ద 6 ఫిల్మ్స్. ఓకే, టాప్లో 6 ఫిల్మ్స్ ఉన్నాయి. అలా మీకు డెఫినెట్గా ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ మై కెరియర్ అనిపించిన 100% క్యారెక్టర్స్ 100%. ఏవేవండి? అంటే ఇప్పుడు పెద్ద అలా ప్రీవియస్గా మీకు అలా అనిపించినవి? రంగస్థలం, ఇప్పుడు అరవింద్ సమేత సూపర్, కానీ ఐ వుడ్ ప్రిఫర్ రంగస్థలం. బికాజ్ దాంట్లో వేరే ఎనర్జీ ఉంటుంది, వేరే లుక్ ఉంది. అరవింద్ సమేత ఇంకా క్రూయల్గా వర్కౌట్ అయ్యింది బ్రహ్మాండంగా, బట్ అది బాగుంటుంది నాకు మోర్ దెన్ నానక ప్రేమతో. మరి నానక ప్రేమతో కూడా మంచి క్యారెక్టర్, పెద్ద క్యారెక్టరే, బట్ దట్స్ నాట్ ద పాయింట్. ద లుక్ ఆఫ్ ఆరా అంటారే, రంగస్థలంలో ఇంకో ఆరా కనపడుతుంది, ఇంకో యాంగిల్. బట్ దిస్ ఇస్ గోయింగ్ టు ప్రాబ్లీ టేక్ ఓవర్ ఎవ్రీథింగ్, బికాజ్ ఇది అన్ఇమాజినబుల్ లుక్. అది టోటల్గా అసలు సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత అసలు మామూలుగా లేదు కదా మీకు, క్యారెక్టర్ మీద క్యారెక్టర్ అలా. ఐ బీన్ వెరీ లక్కీ. నాకు సెకండ్ ఇన్నింగ్స్ రావడమే గొప్ప. ఆ తర్వాత ఇటువంటి క్యారెక్టర్స్, ఇటువంటి టెక్నీషియన్స్తో, ఇటువంటి ఆర్టిస్టులతో, ఇంత లార్జ్ పాన్ ఇండియా లెవెల్ ఆడియన్స్తో ఇంటరాక్ట్ అవ్వడం అనేది అది మంచిగా జరిగింది. హీరోగా అయిపోవడమే మంచిగా జరిగింది. సో ప్రతిదానికి ఒక రీజన్, దిస్ అ గుడ్ థింగ్ ఫర్ మెసేజ్ ఫర్ పీపుల్ ఆల్సో. ఇది అయిపోయాను అనేది కాదు, ఇంకోటి వస్తుంది అనేది నేనే ఎగ్జాంపుల్. ఆ ఇంకోటి ఇలా వచ్చింది, లెజెండ్తో ఓపెన్ అయింది, బ్లాస్ట్ అయిపోయింది, దాంతో కంటిన్యూ అవుతూనే ఉంది. సో ఫార్చునేట్లీ ఐఎమ్ స్టిల్ దేర్. నేను అయిపోయాను అనుకున్నా కదా లెజెండ్ ముందు, బట్ ఐఎమ్ స్టిల్ దేర్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్. ఇంకో 100 ఫిల్మ్స్ చేయగలిగాను ఇప్పటికీ ఆల్మోస్ట్. సో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఒక ఎన్లైటన్మెంట్ ఫర్ మీ. ఓకే, అంటే హీరో అనేది ఒక విధంగా చెప్పాలంటే మొనాటనీకి తీసుకెళ్ళింది మిమ్మల్ని. యా హీరోగా ఐ వాజ్ జస్ట్ ఓకే. దీంట్లో ఐఎమ్ ఎ బిగ్ ఫిష్ ఇన్ అ స్మాల్ పాండ్. సో ఐఎమ్ ఎంజాయింగ్ దట్. హీరోగా బాగా తక్కువగానే ఉండేవాళ్ళు, ఎప్పుడు కూడా దాటి వెళ్ళిపోవటాలు లేవు. అంటే హీరో యాక్టర్కి, ఎస్పెషల్లీ హీరోస్కి 2-3 లేయర్స్ ఉంటాయి. ఒకటి ఎంట్రీ, ఆ తర్వాత పర్వాలేదు సెటిల్ అయ్యాడు, ఇది దాటిన తర్వాత టాప్ రేంజ్. నేను మధ్యలో ఉన్నా. సో ఇట్ వాజంట్ ఇనఫ్ రికగ్నిషన్ అట్లా. దీంట్లో ఇట్ ఈస్ బికమ్ అనదర్ లెవెల్, బికాస్ ఇది పాయింట్అవుట్ చేస్తున్నాం. ఇప్పుడు పెద్దలో మీరు అప్పల సూరి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు, అంత పెద్ద రామ్ చరణ్ని పెట్టుకుని ఐఎమ్ స్టిల్ సీన్ అంటే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ అచీవ్మెంట్.